వేసుకున్న తర్వాత మీరు ఎంతమందికి టీ పెట్టాలనుకుంటున్నారో, ముగ్గురికి 3 టీలు పెట్టాలనుకుంటున్నారా, 5 టీలు పెట్టాలనుకుంటున్నారో మీకు తెలుస్తుంది కదా. అంటే తెలిసిన వాళ్ళకి కొలత అనేది ఏం అవసరం లేదు, తెలియని వాళ్ళ కోసం నేను కొలత చెప్తున్నాను. మీరు 3 కప్స్ టీ పెట్టాలనుకుంటే కనుక దీంతో ఒక 1/2 కప్ వాటర్, నేను 1/2 కప్ వాటర్ ఫస్ట్ ఎందుకు యాడ్ చేశానంటే, మనం డైరెక్ట్ మిల్క్తో టీ పెడితే ఆ మిల్క్లో ఉండే వెన్న అదంతా కూడా మనకి స్టీల్ గిన్నెకి అడుగున అంటుకుపోయి మాడు పట్టేసినట్టు అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెమే, ఒక 1/2 కప్ కూడా కాదు, 1/2 కప్ అలా జస్ట్ కొంచెం వాటర్ అనేది వేసాను. ఈ వాటర్ అనేది వేసాను. దీంట్లో వచ్చేసి ఫస్ట్ టీ పొడి వేయాలండి. టీ పొడి వచ్చేసి నేను వాడే టీ పొడి మీకు కనిపిస్తుందో లేదో మరి. ఈ టీ పొడి వచ్చేసి రెడ్ రేబుల్ న్యాచురల్ కేర్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో తులసి, దాచిన చెక్క, ఇలాచి, లవంగాలు 5 రకాలు కలిసిన టీ పొడి. ఇది మనకి ఫ్లేవర్ స్మెల్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇందులో ఆకులు కూడా ఉంటాయి. అంటే టీ పొడి ఏదైనా కావచ్చు, ఇదే అని కాదు, నేను ఇది వాడుతున్నాను కాబట్టి ఈ టీ పొడి కోసం చెప్పాల్సి వస్తుంది. మీ ఇష్టం, మీరు ఇంట్లో వాడుకునే టీ పొడి ఏ టీ పొడి అయినా పర్వాలేదు. నేను ఇప్పుడు పెట్టేది ఏంటంటే 3 కప్స్ కోసం, 3 కప్స్ టీ కోసం టీ పొడి ఎంత వేస్తున్నానో చూడండి. 2.5 వేస్తున్నాను. అంటే కొంతమందికి టీ కలర్ లైట్గా ఉన్నా సరిపోతుంది, కొంతమందికి ఏమో స్ట్రాంగ్ టీ కొంచెం డార్క్గా ఉండడం ఇష్టపడతారు. నేను 2.5 స్పూన్ వేసాను ఈ స్పూన్తో. అండ్ టీ పొడి మరిగేటప్పుడే ఒక 5-6 పుదీనా లీవ్స్ వేస్తున్నానండి, పుదీనా ఆకులు వేస్తున్నాను నేను. అండ్ ఒక దాచిన చెక్క కూడా వేసాను. దాచిన చెక్క వేసిన తర్వాత అల్లం అండి, ఇది అల్లం కూడా వేస్తున్నాను నేను. అల్లం నేను రోట్లో వేసి దంచట్లేదు, అండ్ నేను ముక్కలు కూడా చేయట్లేదు. అల్లం వచ్చేసి నా దగ్గర ఇది ఉంది, గ్రేటర్ ఉంది. సో దీంతో ఇట్లా వేసేస్తాను అల్లం. ఇలా గ్రైండ్ చేస్తే డైరెక్ట్ ఇందులో చిన్న పీసెస్తో అల్లం పడిపోతుంది. దీంతో ఇట్లా చేసేటప్పుడు లోపల ఉండిపోతుంది, చూసుకోండి. వాటర్ ఇంకిపోయింది కదా. త్రీ కప్స్ అని చెప్పాను కదా, నేను 3 కప్స్ టీ పెడుతున్నాను అని చెప్పాను కదా. అయితే నేను 4 కప్స్ పాలు వేస్తున్నానండి, ఎందుకంటే అది బాగా మరిగి 3 కప్స్ వరకు అయిపోతుంది కాబట్టి. 3 కప్స్ టీ పెట్టుకుంటే అది మనం మరిగి మనం సర్వ్ చేసుకునేటప్పటికి 2 కప్స్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఇంకో కప్ వేస్తున్నాను, 4 కప్స్ వేస్తున్నాను. ఈ టీ వచ్చేసి ఇప్పుడు 3 మెంబర్స్ తాగొచ్చు, 3 కప్స్ టీ అవుతుంది. ఈ మీగడ అనేది రానివ్వకండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. దగ్గర ఉంటేనే మీరు ఐ ఫ్లేమ్లో పెట్టండి. దూరంగా ఉంటే కనుక వేరే పని ఏదైనా చేసుకుంటే సిమ్ చేసేసేయండి. టీకి సిమ్లో పెట్టినా సరిపోతుంది. మీకు కనిపిస్తుందా ఎలా ఉందో టీ? నాకు స్మెల్ కూడా పైకి వస్తుంది, ఒకసారి చూపిస్తాను నేను. అలానే నేను ఈ టీలో వచ్చేసి చక్కెర వాడట్లేదండి. నేను
నేను షుగర్ వేయట్లేదు. ఈ టీలో వచ్చేసి నేను బెల్లం వేద్దాం అనుకున్నాను. అయితే బెల్లం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత సుత్తి కానీ పప్పు గుత్తి కానీ ఇంకేదైనా గట్టిది ఏదైనా ఉంటే దాంతో పేపర్ మీద అయినా ప్లేట్లో అయినా పెట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి అంటే ఇలా దంచి పెట్టుకోండి. మీకు ఇంకా పొడి కావాలనుకుంటే కనుక మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే పొడి చేయడానికంటే ముందు ఏంటంటే ఇట్లా ముక్కలు చేసిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత పొడి చేసుకుంటే ఇట్లా మనకి సాల్ట్ ఎలా ఉంటుంది అలా క్రంచీగా అలా వస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఎండ లేదు, ఒక 3-4 డేస్ నుంచి కూడా వర్షమే పడుతుంది కాబట్టి ఇంక నేను ఇలా ముక్కల్లోనే ఉంచేసాను. రసం పెట్టుకున్నప్పుడు అది చింతపండు చారు అలా పెట్టుకున్నప్పుడు మేము చారులో మాకు బెల్లం వేసుకోవడం అలవాటు. అందుకని చెప్పేసి ఇంక నేను ఒక ముక్క అలా చారులో వేయడానికి ఉంటుంది కదా. అండ్ ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత లేట్గా అట్లా మధ్యాహ్నం లంచ్ అట్లా ఈవినింగ్ డిన్నర్ కానీ అట్లా ఏమైనా లేట్గా తీసుకున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, తొందరగా అరుగుతుంది. ఇది ఒక చిన్న టిప్, అవసరం అనుకున్న వాళ్ళు పాటించండి. అండ్ టీలోని బెల్లం వేసుకోవచ్చు, చక్కెరకు బదులు బెల్లం వేసుకోవచ్చు, అండ్ హనీ కూడా వేసుకోవచ్చు. ఈ హనీ వచ్చేసి ఆర్గానిక్ హనీ అండి. ఈ హనీ వచ్చేసి మార్కెట్లో కొనింది కదా ఆర్గానిక్ హనీ. అంటే మా ఇంటి దగ్గర హనీ అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ తీసుకుని నాకు పంపించారు. ఆర్గానిక్ హనీ అండి, చాలా మంచిది. కంపల్సరీ ఇప్పుడు క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఒక హాఫ్ నుండి 1 స్పూన్ హనీ తీసుకోమని చెప్తున్నారు. అది చాలా మంచిది. అయితే మేము ఆఫ్టర్నూన్ టైంలో ఏం తీసుకోము, మార్నింగ్ టైంలో లెమన్ వాటర్ హనీ వాటర్ అయితే తీసుకుంటాము. అయితే ఇంక ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి ప్రతి దాంట్లో కూడా హనీ యూజ్ చేయొచ్చు. హనీ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ పెట్టేటప్పుడు టిఫిన్ పెట్టేటప్పుడు కూడా హనీ వేసి పెట్టచ్చు. అలానే వాళ్ళకి మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా పసుపు పాలలో అంటే మేము పాలు మరిగేటప్పుడు పసుపు వేస్తాం కదా, ఆ పసుపు పాలతో పాటు హనీ కూడా వేసి ఇవ్వచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే మనం బెల్లం వేయకూడదు, బెల్లం వెంటనే వేస్తే ఒక్కొక్కసారి పాలు అనేది విరిగిపోతాయి. అందుకని చెప్పి స్టీమ్ మొత్తం రెడీ అయిపోయి ఒక 5 సెకండ్స్ ముందే మనం బెల్లం వేయాలి. బెల్లం వేసినప్పుడు స్టవ్ ఆన్లో లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ టీ వేడిగా ఉంటుంది కదా, ఈ వేడికి ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. సో అందుకని చెప్పేసి మీరు లాస్ట్లో వేయండి, బెల్లం ముందే వేస్తే విరిగిపోతాయి పాలు. జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా అల్లం వాడితే అల్లం కషాయం కానీ అల్లం పాలు అల్లం టీ అలా అల్లం లిక్విడ్లో ఏమైనా తీసుకుంటే కనుక జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా తొలగిపోతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా తొలుగుతుంది. అంటే అల్లం మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అని నేను చెప్పడం కోసమే నేను అల్లం టీ పెడుతున్నానండి. ఇందులో నేను తెలియక ఏమైనా మాట్లాడుంటే ఏమీ అనుకోకండి. రెమెడీస్తోనే మనం మెడికల్ షాప్కి కూడా వెళ్ళని అవసరం లేదు. మెడికల్ షాప్కి వెళ్ళడం వల్ల మెడికల్ షాప్కి వెళ్ళి మనీ అయిపోయాయని కాదండి, ఆ మందులు వచ్చేసి మనకి అత్యవసర పరిస్థితుల్లో మందులు వేసుకునేటట్టు ఉండాలి. వీలైనంత వరకు మన వంటింట్లోనే ఉన్న వాటితోనే మనం హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. అందుకని చెప్పేసి అలాంటి నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేసండి. గ్లాస్లోకే వేసుకోవాలండి, డైరెక్ట్ కప్లో వేస్తే పడిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను గ్లాస్లోకి వేసాను. తర్వాత నేను ఇలా కప్లోకి సర్వ్ చేస్తున్నాను. చూసారా, ఎగ్జాక్ట్గా 3 కప్స్ టీ అయ్యింది.